అందరికీ నమస్కారం. ఈరోజు కవిత గారిని కలవడం జరిగింది. బీ ద చేంజ్ మేకర్స్ అవార్డ్స్ అని మే 24th రోజు, ఇట్స్ సండే. సో ఆ రోజు చేయబోతున్నాం. ఎవరైతే సమాజంలో ఒక పరిపూర్ణమైన మార్పు కోసం కృషి చేస్తున్నారో వాళ్ళందరినీ రికగ్నైజ్ చేయడమే ఈ చేంజ్ మేకర్స్ ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా ఈరోజు కవిత గారిని కలవడం జరిగింది. కలిసి వారి బ్లెస్సింగ్స్ తీసుకోవడమే కాకుండా ఈరోజు పోస్టర్ రిలీజ్ కూడా చేశాము. సో ఈరోజు ఈ కార్యక్రమంలో మా టీం అందరు పాల్గొన్నాం. పోస్టర్ రిలీజ్ చేస్తూ 24th రోజు చీఫ్ గెస్ట్గా రావాల్సిందిగా కవిత గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. బీ ద చేంజ్, ఈ ఒక్క పేరు. సో ఈ పేరు అనేది ప్రతి మనసులో ప్రతి మనిషి దగ్గరికి చేరాలని చెప్పేసి మా టీం అందరము సంకల్పించి 11 years సర్వీస్, ఈ సర్వీస్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి వాళ్ళని ఎవరైతే బీ ద చేంజ్ గురించో లేకపోతే బీ ద చేంజ్ ఒకటే కాదండి, సమాజానికి బాగు చెయ్యాలి అని చెప్పేసి తాపత్రయపడి ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో వాళ్ళని మేము సెలెక్ట్ చేసేసి వాళ్ళకి అవార్డ్ సెరమనీ కూడా May 24th నిర్వహిస్తున్నాము. దానికి కవితక్క గారిని చీఫ్ గెస్ట్గా రావాలని చెప్పేసి పిలవడానికి అని వచ్చాము మేము. సో కవితక్క గారు చాలా సానుకూలంగా స్పందించి వస్తానని చెప్పారు. జస్ట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ May 24th సండే. బీ ద చేంజ్, వీ విల్ మేక్ ద చేంజ్. నా కుటుంబం, నా మనుషులు అనే పరిస్థితి ఉన్న నేటి ప్రపంచంలో, ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సమాజానికి తమ వంతు పాత్ర పోషించాలి, తమ వంతు కర్తవ్యం నిర్వహించాలి అనే ఒక ఉద్దేశంతో బీ ద చేంజ్ అనే ఒక ఆర్గనైజేషన్ నెలకొల్పి గౌరవనీయులు రామ్ చల్లా గారు ఈరోజు ఎంతోమందికి సమాజంలో వాళ్ళ వంతు సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తుల్ని పెంపొందించడానికి, వాళ్ళ యొక్క సేవలు మరింత ముందుగా ప్రతి ఒక్కరికి చేరువయ్యే విధంగా వాళ్ళని ప్రోత్సహించడానికి అవార్డ్స్ ప్రధానోత్సవం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గౌరవనీయులు కవితక్క గారి చేతుల మీదుగా ఆ పోస్టర్ని లాంచ్ చేయడం జరిగింది. బీ ద చేంజ్ సభ్యుల సమక్షంలో May 24వ తారీఖు సండే రోజు ఈ యొక్క కార్యక్రమము అనేది జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మరింత మందికి స్ఫూర్తి అయ్యేలాగా మీ వంతు పాత్ర పోషిస్తారని చెప్పని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.